హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుష్మా. ఈరోజు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఆట విడుపు కోసం ఒక తమాషా ప్రశ్న చూద్దామండి. కొట్టకుండా తగిలే దెబ్బ ఏమిటి? మీలో ఎవరికైనా దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. టిప్ నెంబర్ 1 చూడండి, ఇలాగా కట్ చేసేసుకోవాలి. నెక్ వరకు మొత్తం కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగా కట్ చేసేసాక నెక్స్ట్ దీన్ని రివర్స్ తీస్తున్నానండి. ఇలా మనం రివర్స్ తీసేసాక ఈ నెక్ దగ్గర కట్ చేసాం కదండి, దీనిని ఇలా చిన్నగా మడత పెట్టేసి మనం కుట్టుకోవాలన్నమాట. చూడండి, నేను ఇక్కడ కుట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ కింద వైపు కూడా మనం కుట్టుకోవాలండి. అంటే మనం అతికించుకోవచ్చు కూడా, గ్లూ గన్ ఉంటే. నెక్స్ట్ దీన్ని మనం ఇలా రివర్స్ తీసేసుకుందామండి. చూడండి, చక్కటి క్లాత్ క్యారీ బ్యాగ్ రెడీ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఇలాగా సమోసా మోడల్లో మడత పెట్టేసుకొని మనం హ్యాండ్ బ్యాగ్లో కనుక పెట్టుకున్నట్లయితే చక్కగా యూజ్ అవుతుందండి. టీషర్ట్స్ ఉంటాయి కదండి పిల్లలవి, దీనిని నేను రివర్స్ తీసాను అనమాట. నెక్స్ట్ ఇలా హ్యాండ్స్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తున్నానండి. చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకోవాలన్నమాట. చూడండి, అలాగే మనం రెండో వైపు కూడా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలన్నమాట. కొన్న తర్వాత మళ్ళీ రివర్స్ తీస్తున్నానండి. ఇక్కడ నేను నెక్ పార్ట్ దగ్గర రబ్బర్ బ్యాండ్ పెట్టలేదన్నమాట, నెక్ అనేది ఓపెనే ఉంచానండి. ఇప్పుడు మనం ఈ టీషర్ట్ని మిక్సీ ఉంటుంది కదండి, ఈ మిక్సీకి ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఇలా వేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే డస్ట్ పడకుండా నీట్గా ఉంటుంది. మనం ఇలా నెక్ పార్ట్ ఓపెన్ చేసాం కాబట్టి పైన జార్ పెట్టేటప్పుడు ప్రతిసారి ఆ క్లాత్ అనేది తీయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్ మనం జార్ పెట్టేసుకొని యూస్ చేసుకోవచ్చండి. మనం వీక్లీ వన్స్ తీసి ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నేను పాత టాప్ తీసుకుంటున్నానండి. దీన్ని మనం పైన ఇలా కట్ చేసుకుందాం అన్నమాట. చూడండి, ఇలా రివర్స్ తీసాక ఇప్పుడు మనం ఇవి కుట్టేసుకుందామండి. మొత్తం ఒకవైపు ఓపెన్ ఉంచేసి మిగతా 3 వైపులా కుట్టేస్తున్నానండి. చూడండి, కుట్టడం అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు దీంట్లో మనం పిల్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా పిల్లో కవర్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగుందో, నీట్గా ఉంది కదండి. సో నచ్చింది కదండి మీకు. నెక్స్ట్ టిప్ నెంబర్ 4, ఇలా పాత టీషర్ట్స్ ఉంటాయి కదండి, చూడండి ఈ టీషర్ట్ కొంచెం చినిగిందనమాట, కింద హోల్ పడిందండి. దీనిని కూడా మనం చక్కగా ఇంటికి ఉపయోగకరంగా మార్చుకోవచ్చండి. చూడండి, ఇక్కడ కింది వైపు దీనిని నేను కుట్టేస్తున్నానండి, లేదంటే మనం గ్లూ గన్ తోటైనా కానీ అతికించుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా అతికించుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను అతికిస్తున్నాను. అలా మనం 3 చోట్ల గ్యాప్ ఇచ్చుకుంటూ 3 పాకెట్స్ వచ్చేలాగా అతికించుకోవాలండి. చూడండి, అతికించేసాను నేను. సో ఇక్కడ మనకి కావాలంటే ఈ పాకెట్స్ హైలైట్ అయ్యేలాగా మనం లేస్ కానీ ఏదైనా అతికించుకోవచ్చండి. ఇక్కడ నేనేం అతికించట్లేదండి ప్రస్తుతానికి. ఇప్పుడు మనం హ్యాంగర్ తీసుకొని దీన్ని హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఫోన్స్ కానివ్వండి, లేదంటే అందులో పెట్టుకోవచ్చు అనమాట. ఇలా బెడ్ దగ్గర పరుపు కింద పెట్టామనుకోండి, చక్కగా మనం ఫోన్స్, తర్వాత ఏసీ రిమోట్ అండి, ఇలాగా మసాలా ఇలాంటివన్నీ మనం పెట్టుకోవచ్చండి. చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట. నచ్చింది కదండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5, టైట్ పాయింట్లు. చూడండి, ఇది కొంచెం చినిగిందనమాట. కింద మనకి ఎలాస్టిక్ ఉంటుంది కదా, అలాంటివి అనమాట. దీన్ని మనం ఇలా కట్ చేసుకోవాలండి, 1 సైడ్ది. తర్వాత దీన్ని క్లోజ్ చేసి కుట్టేస్తున్నానండి. ఇలా కుట్టేసుకున్నాక మనం ఇప్పుడు దీన్ని రివర్స్ చేస్తున్నాను. చూడండి, ఇలా రివర్స్ చేసుకొని దీంట్లోంచి థ్రెడ్ ఎక్కిస్తాం కదండి, అలా ఎక్కించుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఎక్కిస్తున్నాను చూడండి.
ఇలా ఎక్కించేసుకొని నెక్స్ట్ దీన్ని చక్కగా మనకి క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి, అన్నీ దీంట్లో వేసి మనం హ్యాంగ్ చేసుకున్నాం అనుకోండి తీసుకోవచ్చు అనమాట. సో బాగుంది కదండి. మీకు ఏ టిప్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.